సాధారణంగా యూజువల్గా అన్ని ప్రాంతాల్లోనూ కాకులు కనిపిస్తాయి. వీటిని ఎవరూ స్పెషల్గా పెంచుకోరు. అయినా పెంపుడు ప్రాణులుగా కావ్ 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 అంటూ అరుస్తాయి. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే అవి మెదులుతూ కదులుతూ కనపడుతూ ఉంటాయి. కానీ ఒక కాకి రంగులో మన చుట్టుపక్కల తిరిగే కాకుల కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూసే ఈ కాకి. అలాగే వాటి కోసం వాటికంటే పెద్ద సైజులో ఉంటుంది. ఇంకా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ కాకి మాట్లాడగలదు, పాటలు కూడా పాడగలదని బర్డ్ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ కాకి పేరు పైడ్ క్రో. ఇది చూడడానికి మామూలు కాకుల మాదిరిగానే నలుపు రంగులో కనిపిస్తుంది, కానీ మొత్తం బ్లాక్ కలర్లో ఉండదు మీరు చూస్తున్నట్లయితే. ఇంకా మెడ కింద పై భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఈ పైడ్ క్రో ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పైడ్ క్రో కూడా మామూలు కాకుల మాదిరిగానే అన్ని ఆహారాలు తింటుంది. అంటే ఇది తిన్ను అది తిన్ను అని మనం అంటాం, బట్ కాకులు అలా కాదు, ప్రతిదీ తింటాయి. ముఖ్యంగా మన దేశంలో కాకులకి ఏంటంటే ఈ ఎండుమిరపకాయలు అంటే చాలా ఇష్టం. బట్ ఆ కాకి ఏమి ఇష్టమో చెప్తాను. ఇవన్నీ చిన్న గుంపుల్లా తిరుగుతూ ఉంటాయి ఈ పైడ్ క్రోస్. అయితే ఇప్పుడు మన క్రోస్ ఏవైతే ఉన్నాయో అవి గుంపులుగా తిరుగుతుంటాయి. కానీ ఈ పైడ్ క్రో అలా కాదు. ఈ కాకి మన దగ్గర ఉండే కాకిల కంటే పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటుంది. పైడ్ క్రో ముక్కు, కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాకి గురించి మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. దీనికి కాస్త శిక్షణ ఇస్తే మాట్లాడగలదు, పాటలు కూడా పాడగలదు. అదేంటి కాకి పాటలు పాడడం ఏంటి అనుకుంటున్నారా? కానీ నిజం. శిక్షణ ఇస్తే పైడ్ క్రో పాటలు పాడగలదట. అంటే బాధగా ఉన్నప్పుడు ఒకలా, సంతోషంగా ఉన్నప్పుడు మరొకలా శబ్దాలు చేస్తుందంట. అప్పుడు తాను ఎలా ఉన్నానా అన్న విషయం దాని తోటి పక్షులకి తెలిసిపోతుందన్నమాట. ఈ కాకి 6 సంవత్సరాలు బ్రతుకుతుంది. అదే రక్షణ కల్పిస్తే 20 ఏళ్ల వరకు జీవిస్తుందని బర్డ్ సైంటిస్టులు చెప్తున్నారు. Mischief, can you say hello? Hello. Good bird. Can you say hi? Hi. Good job. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.